Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tharais Academy. In this session, we are going to discuss about the current affairs. So as per the schedule of Abhyasana program, so ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాము. So in this program of Abhyasana, it's a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా సైంటిఫికలీ రూపొందించబడింది. ఓకే, అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే మనకు తారాయస్ అకాడమీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా వాచ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా పొందండి. సో నౌ లెట్ us ప్రొసీడ్ విత్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ఎందుకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకున్నాము, దీనికి గల రీజన్స్ ఏంటి, సో వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్తో ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అనేది మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అమ్మ, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మండేతో పాటు ప్రోగ్రామ్ అనేది సాటర్డే వరకు మీకు ఎవ్రీడే ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ అనేది మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లోను క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేస్తాము. ఓకే, అండ్ ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకు ఛానల్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు ఉంటుంది ఎక్సెప్ట్ సండే తప్పించి మిగిలిన రోజులన్నీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ టైమింగ్స్లోనే మనకి అప్లోడ్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా, సో రెగ్యులర్గా దీన్ని ఫాలో చేయండి సో దట్ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఎందుకు మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో చేయాలంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. సో మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ని ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైం లైన్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ ది 6 months ఆఫ్ టైం సో మీరు చాలా పెద్ద మొత్తంలో కంటెంట్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో కంటెంట్ విల్ బీ ప్రొవైడెడ్ త్రూ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 150 క్వశ్చన్స్ యొక్క కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తాము, 150 కాన్సెప్ట్స్ని. దీని ద్వారా మ్యాక్సిమం కవరేజ్ ఆఫ్ సిలబస్ని మనం చేయడం జరుగుతుంది. సో ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ అంతా కూడా చాలా వాస్ట్గా ఉంటుంది కాబట్టి సో సిలబస్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా మనం ప్రశ్న అయితే అడుగుతాము. దాని ద్వారా కొత్త కాన్సెప్ట్ని కొత్త టాపిక్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. దీని ద్వారా కంటెంట్ గ్యాదరింగ్తో పాటు మీ యొక్క కంటెంట్ అనేది ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో ఎన్రిచ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందంటే, ఓకే సపోజ్ మనం ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఇస్తామో సో ఆ క్వశ్చన్స్ని మనం ఎట్లా చదవాలి, ఓకేనా. సో క్వశ్చన్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్స్ని ఎన్ని పార్ట్స్లో అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా వాటి మీనింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, సో మనకు తరచుగా అడుగుతున్నటువంటి వర్డ్స్ ఏంటమ్మా, కామెంట్. ఈ క్వశ్చన్లో మనకి ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ అడిగారు. ఎగ్జామిన్, క్రిటికల్లీ అనలైజ్, ఓకే, సబ్స్టాన్షియేట్, ఇలాబరేట్, డిస్కస్, ఇట్లాంటి వర్డ్స్ని తరచుగా క్వశ్చన్స్ ముందు యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఎట్లా టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా నెరేట్ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ డైరెక్టివ్లో మనకి ఆన్సర్ రైటింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఆఫ్టర్ దిస్ సో ఆన్సర్స్ ఎట్లా రాయాలి, ఏ విధమైనటువంటి అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఆల్వేస్ స్టార్ట్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఇంట్రడక్షన్స్ని మనం ఎట్లా రాయాలంటే, ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్. సో ఎప్పుడూ కూడా ఇంట్రడక్షన్స్ సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి.
mostly some kind of data or any kind of anecdote, okay, or any kind of storylines, ఓకేనా. సో ఇట్లాంటి వాటితో ఇంట్రడక్షన్ మీరు స్టార్ట్ చేయొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ ఫర్ ద ఎస్ఐ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ మనకి జిఎస్ క్వశ్చన్స్లో తీసుకున్నట్టయితే సో మోస్ట్లీ ట్రై టు యూజ్ ద కీవర్డ్స్ని యూటిలైజ్ చేస్తూ, ఓకే, కీవర్డ్ సంబంధించినటువంటి డేటా ఏమైనా ఉన్నట్టయితే సో దాన్ని ఫ్లరిష్ చేస్తూ, రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని ఫ్లరిష్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ని యాజ్ బ్రీఫ్లీ యాజ్ పాసిబుల్, అంటే ఏంటి, దాదాపుగా మనకి ఇచ్చినటువంటి సో వర్డ్ లిమిట్ 3 లైన్స్లోనే, అంటే 30 పదాల్లోపే మీరు ఇంట్రడక్షన్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అండ్ నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో క్వశ్చన్లో ఏవైతే అడుగుతున్నారో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది, ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ని మనం పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాస్తాము, కొన్ని క్వశ్చన్స్ని మనం బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్లో రాస్తాము. సో డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్స్. మోస్ట్లీ జనరల్ ఎసైడ్ లాంటి టాపిక్స్ మనం ఎప్పుడైతే రాస్తున్నామో వాటిని పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయడం ప్రయత్నం చేయండి. మోస్ట్లీ జిఎస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బుల్లెట్ పాయింట్స్ రూపంలో రాయడానికి మీరు ప్రయత్నం చేయండి, ఓకే. సో ఈ విధంగా ఎట్లాంటి క్వశ్చన్స్ని ఎలాంటి ఫార్మాట్లో రాయాలనేటువంటి విషయాన్ని కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మనం నేర్చుకుందాము, ఓకే. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఖచ్చితంగా స్ట్రక్చరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు స్ట్రక్చరైజ్ ద ఆన్సర్, ఓకే. దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా బాడీని అంతా కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్ లాంటివి ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయొచ్చు. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ని కూడా మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆన్సర్ యొక్క క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఓకే. ఎగ్జామినర్ కూడా మీ ఆన్సర్ని ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఖచ్చితంగా వాటి స్ట్రక్చర్స్ని, ఎగ్జాంపుల్స్ని, ఫ్లో చార్ట్స్ని, వాల్యూ ఎడిషన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది, ఓకే. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ సమరైజింగ్ ద టాపిక్. మొత్తం టాపిక్ని అంతా సమరైజ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూజన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో కొన్నిసార్లు కన్క్లూజన్స్ అనేవి పాజిటివ్గా ఇవ్వాలి, ఓకే, అండ్ ప్రామిసింగ్గా ఉండాలి. దాంతోపాటు ప్రాస్పెక్టివ్గా, అంటే ముందు చూపుతూ ఉన్నటువంటి ఐడియాస్తో కన్క్లూజన్స్ని మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఒక బెస్ట్ కన్క్లూజన్స్ అయితే మనం ఇవ్వగలుగుతాం, ఓకేనా. అండ్ దాంతోపాటు కన్క్లూజన్స్ని కూడా మీరు 3 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యూ షుడ్ నాట్ క్రాస్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ 30 words, 30 పదాల మించి ఎక్కడా కూడా రాయొద్దు, ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ ఫార్మాట్లో మీరు ఆన్సర్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, మీ ఆన్సర్స్లో గణనీయమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాంతోపాటు ఓవరాల్గా ఇన్ కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఆన్సర్స్ని మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు, ఓకే. సో ఆ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడింది. సో దిస్ ప్రోగ్రామ్ వాస్ కంప్లీట్లీ మేక్స్ యూ టు రైట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, ఓకే. So now the third important objective of the Abhyasana program, that is the time management. సో టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఎట్లా వాడాలి, ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి, సో టైంని ఎంత జాగ్రత్తగా యూపీఎస్సీలో మనం క్యారీ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాము. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి టైం అనేది మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్గా మనకు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో రాయడానికి అలవాటు పడాలమ్మా. ఎందుకంటే క్వశ్చన్స్ అందరూ రాస్తారు, బట్ సో మనకిచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో ఆన్సర్స్ రాయడం అనేది మన స్కిల్ అనమాట. ఖచ్చితంగా మన 3 hours ఆఫ్ టైంలో మనకు ఎన్నైతే టార్గెట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్గా రాయడం అనేది మన యొక్క టార్గెట్గా ఉండాలి. సో దానికోసం ఖచ్చితంగా మనకి ప్రాక్టీస్ అవసరం. సో త్రూ ద అభ్యాసన ప్రోగ్రామ్ వీఆర్ మేకింగ్ యూ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ రైటింగ్ ద మెయిన్స్ ఆన్సర్స్, ఓకే. సో ఒకసారి క్వశ్చన్స్ని మనం ఎంత టైంలో రాయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. సపోజ్ మనకి జిఎస్ పేపర్ తీసుకున్నట్టయితే సో జిఎస్ పేపర్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే. అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్లో మనకి సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి, దీంట్లోంచి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. సెక్షన్ బిలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి, ఒక ప్రశ్న మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఎట్లా డిస్కస్ చేయాలంటే సో మనకి జిఎస్ పేపర్లో 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి 125 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి,
అర్థమవుతుందమ్మా? సో 125 మార్క్స్ అంటే చిన్నలెస్ అనమాట. సో 10 మార్కర్ క్వశ్చన్స్ని మనం అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత అంటే 7 to 8 మినిట్స్ లోపు ఆన్సర్ని ఫినిష్ చేయాలి. అర్థమవుతుందమ్మా? అదేవిధంగా 15 మార్కర్స్ మనం తీసుకున్నట్టయితే 250 వర్డ్ లిమిట్ని మనం అడైర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 3 పేజీల ఆన్సర్ని మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమ్మా? 11 to 12 మినిట్స్ లోపు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి జనరల్ ఎస్ఏ పేపర్ తీసుకున్నట్టయితే సో దీన్ని 1200 పదాల్లోపు మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రఫ్లీ 12 నుంచి 14 పేజెస్ వరకు మీరు ఆన్సర్ని రాసుకోవచ్చు. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 మినిట్స్. ఓకేనా? సో ఈ విధంగా ఏ క్వశ్చన్ని ఎంత టైంలో రాయాలి, ఎంత ఎఫెక్టివ్గా రాయాలి, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్ మనకి కంటెంట్ ఎన్రిచ్మెంట్తో పాటు కంటెంట్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలనేటువంటి అంశం మీద మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా ఎక్వైర్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ ఎజెండాని అంతా కూడా మనం డిస్కస్ చేసాము. నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఏవే టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడదాం. సో లెట్ us see about the schedule of అభ్యాసన. సో ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ మండే స్టార్ట్ అవుతుంది కదమ్మా. సో మండే విల్ బీ ద డే 1 ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. మండే మనం GS1 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. దీంట్లో మనం ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నింటిని కూడా సో 1 by 1 మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి GS1లో ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం మండే అభ్యాసన షెడ్యూల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. డే 2 విల్ బీ ద ట్యూస్డే. మంగళవారం మనం GS2 టాపిక్ని డిస్కస్ చేస్తాం. సో దీంట్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం సోమవారం అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 3 విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పోర్షన్స్. GS3లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ విల్ బి ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద GS4 టాపిక్ ఆన్ థర్స్డే. సో ప్రతి గురువారం మనం స్పెషల్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాము రిగార్డింగ్ ద GS4 పేపర్. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం ఈ యొక్క 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ద థర్స్డే అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, దాంతోపాటు కాన్సెప్ట్స్ కానివ్వండి
లేదా కేస్ స్టడీస్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం గురువారం అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ద డే 4. అండ్ కమింగ్ టు ద డే 5 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 మనం జనరల్ ఎస్సే పేపర్ని డిస్కస్ చేస్తున్నాము. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ జనరల్ ఎస్సే ఆన్ ఫ్రైడే అభ్యాసన. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 25 థీమ్స్ని మనం ఇన్ డీటెయిల్గా అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తాము. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి అన్ని థీమ్స్ని కూడా ఈ యొక్క జనరల్ ఎస్సే టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా బిల్డ్ చేయబడిందమ్మా. ఓకే, సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం పిక్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు డెలివర్ చేసే విధంగా మనం వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఫ్రైడే స్పెషల్ సెషన్ని కూడా మీరు మిస్ కాకుండా ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద డే 6 ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో డే 6 వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్లు అన్నింటిలో కూడా సిలబస్ అంతా కూడా డైనమిక్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ విల్ బి డైనమిక్, ఎస్పెషలీ జిఎస్ 1, 2, 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో వీటిని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీద మనం గ్రిప్ అయితే సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఓకే, ఇంటర్వ్యూలో కూడా మనకు కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా అడ్రస్ చేద్దాము. ఓకే, సో ఎవ్రీ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ టాపిక్లోంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ఆ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి డైలీ రొటీన్ ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా అట్లీస్ట్ 30 minutes అయినా సరే హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా చదవండి అమ్మా. ఓకే, సో యూ నీడ్ టు రీడ్ ద న్యూస్ పేపర్, ఎస్పెషల్లీ ఎడిటోరియల్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు ఏమవుతుందమ్మా, సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఆన్సర్స్ రాయడానికి మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు ఆన్సర్స్లో రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి, ఇండైసెస్ ద్వారా కానివ్వండి, లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫోల్డర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ యాడ్ చేయడం ద్వారా వాల్యూ ఎడిషన్ ఆస్పెక్ట్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారా మిగిలిన ఆస్పెక్ట్స్తో పోల్చుకుంటే ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. దేర్ బై గెట్టింగ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ బెస్ట్ క్యాడర్. ఓకే, మీరు కోరుకున్నటువంటి ఆల్ ఇండియా క్యాడర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా, సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మీరు మిస్ కాకుండా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ని అయితే ఫాలో చేయండి అమ్మా. ఓకే, అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్కరు కూడా మంత్లీ కంపైలేషన్స్ని కూడా మిస్ చేయకుండా ఏం చేస్తారంటే సో డైలీ న్యూస్ పేపర్ అదేవిధంగా వీక్లీ అభ్యాసన కాకుండా ఈ మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏవైతే మనం మిస్ అయ్యామో, ఏవైతే కాంప్రహెన్సివ్గా మనం చదవలేదో సో ఆ టాపిక్స్ని మంత్లీ మ్యాగజైన్లో సెలెక్టివ్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే ఓవరాల్గా మంత్లీ మ్యాగజైన్ అంతా కూడా బల్కీగా ఉంటుంది. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం కవర్ చేయలేదో, ఓకే, రెగ్యులర్గా హిందూ పేపర్లు ఏవైతే రాలేదో వాటిని మంత్లీ మ్యాగజైన్స్ ద్వారా మీరు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ ఓవరాల్గా మీ ప్రిపరేషన్ అనేది కూడా రోబస్ట్గా సాలిడ్గా మారుతుంది. ఓకేనా, సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ అయితే మనం అడ్రస్ చేస్తాము. సో ఫైనల్గా ఫ్రమ్ ద డే 1 నుంచి డే 180 అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైం వరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని డెడికేటెడ్గా రిలీజియస్గా ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టాప్ 100 నుంచి టాప్ 200 లోపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద పర్టికులర్ అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. దాంతోపాటు టైమ్లీ బేస్డ్ మీద మీరు ఆన్సర్స్ రాయండి. ఎందుకంటే సో మనకి ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైం దాటి మీరు రాస్తే ఉపయోగం లేదమ్మా. ఓకేనా, సో మనకి ఏదైతే 10 markers ఎన్ని మినిట్స్ రాయాలో, 15 markers ఎన్ని మినిట్స్ రాయాలో, జనరల్ ఎస్ఐ ఎన్ని మినిట్స్ రాయాలో ఇవన్నీ కూడా స్టాప్ వాచ్ యూటిలైజ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. దీని ద్వారా బెస్ట్ అవుట్కమ్స్ అనేవి మీరు చూస్తారు. ఓకే, 6 months ఆఫ్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్ రైటింగ్ యాస్పిరెంట్స్గా మీరైతే ముందుకు వెళ్తారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. ఐ ఆమ్ గివింగ్ యూ గ్యారంటీ ఆల్సో. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఎజెండా కానివ్వండి, మనకు షెడ్యూల్ కానివ్వండి పూర్తిగా డిస్కస్ చేసుకున్నాము. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. Examine how the rise of regional powers and blocks influencing the global order and the potential implications for establishment of multilateral institutions such as the United Nations. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి వరల్డ్ హిస్టరీ టాపిక్ నుంచి అడిగారమ్మా. జాగ్రత్తగా మీరు గమనించండి. Examine the rise of regional powers and blocks that are influencing the global order. ఓకే,
సో ప్రపంచవ్యాప్తంగా రీజనల్ పవర్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో అదేవిధంగా మల్టీలేటరల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఆర్డర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేటువంటి విషయం మీద ఇక్కడ ఎగ్జామిన్ చేయమంటున్నారు. దాంతోపాటు వీ నీడ్ టు డిస్కస్ ద పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ద యుఎన్. ఓకే, ఐక్యరాజ్య సమితి లాంటి ఆర్గనైజేషన్స్ని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయాలి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే సో క్వశ్చన్ ఇక్కడ మనకి 15 మార్కులుగా అడిగారు. సో మనం 250 పదాల్లోపు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోటోకాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అప్రోచ్లోకి వెళ్దాము. సో వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ ఇంట్రడక్షన్ని ఎట్లా ఇవ్వాలి అంటే సో ఖచ్చితంగా గ్లోబల్ ఆర్డర్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది, సో గ్లోబల్ ఆర్డర్ యొక్క షిఫ్టింగ్ని రీజనల్ పవర్స్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, దాంతోపాటు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దీని ద్వారా గ్లోబల్ ఆర్డర్ని హార్మోనీలో ఉంచే విధంగా ఎలా ప్రయత్నించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా 3 లైన్స్లో రాసే విధంగా మీరు ప్రయత్నించండి. అండ్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు డిస్కస్ ద రీజనల్ పవర్ ఎమర్జెన్స్. సో రీజనల్ పవర్స్ అనేవి ఎట్లా డెల్వ్ అవుతున్నాయి, సో ఏ విధంగా ఈ యొక్క రీజనల్ పవర్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి, గ్లోబల్ ఆర్డర్ ఎట్లా రీషేప్ చేస్తున్నాయి, దానికి తగ్గట్టుగా రీజన్స్ ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అదేవిధంగా ఉన్నటువంటి మల్టీలేటరల్ రిజిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎగ్జాంపుల్స్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూఎన్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఇట్లాంటివన్నింటినీ కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఓకే, అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ ఎట్లా ఉండాలమ్మా, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ మెన్షన్స్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, పాజిటివ్గా కన్క్లూజన్ని మీరు బ్రీఫ్గా 3 లైన్స్లో అంటే 30 words అరౌండ్ ఉండేటట్టు ముగించండి. ఓకే, దట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. దాని ద్వారా ఓకే సో ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క అభ్యాసన వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా పీడిఎఫ్స్ ఏవైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారో ఓకే వాళ్ళందరికీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దే కెన్ డౌన్లోడ్ ఆల్ ద పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం సో అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో చేస్తే రెగ్యులర్గా సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ విల్ బి డెలివర్డ్ టు యూ ఇన్ ఏ ఈజీ మేనర్. ఓకేనా? సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ని యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లోను ఫాలో చేసినట్టయితే ఎక్కడా కూడా మీకు అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. సో లెట్ us see the introduction of this particular question. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ డైనమాసిటీ అంటే ఏంటమ్మా విపరీతమైనటువంటి మార్పులకు గురవుతుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ట్రమండస్ చేంజ్ ఇన్ ద 21st century. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పవర్స్ కానివ్వండి, ఓకే, లైక్ చైనా అండ్ ఇండియా తీసుకున్నట్టయితే సో రీజనల్ పవర్స్ ఆర్ ఎస్పెషల్లీ దే వేర్ ఫార్మింగ్ ద బ్లాక్స్. సో ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ పోజింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద డామినేషన్ ఆఫ్ యుఎన్ఓ. ఓకే, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో సో దాని యొక్క డామినేషన్ని ఛాలెంజ్ చేయడానికి సో రీసెంట్గా వచ్చినటువంటి రీజనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్రిక్స్ కానివ్వండి, ఓకే, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఓకే, ఏషియన్ కానివ్వండి, ఇట్లాంటి రీజనల్ గ్రూపింగ్స్ వల్ల ఓకే యుఎన్ యొక్క డామినేషన్కి ఎట్లాంటి ఛాలెంజెస్ అనేవి రాబోతున్నాయి. సో అదేవిధంగా రైట్ నౌ దేర్ ఈస్ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ ద గ్లోబల్ ఆర్డర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ ఫర్ ద యుఎన్ఓ. ఓకే, సో ఐక్యరాజ్య సమితికి చాలా పెద్ద మొత్తంలో ఛాలెంజెస్ని అదేవిధంగా కొన్ని ఆపర్చునిటీస్ని కూడా తీసుకురావడం జరుగుతాయి. సో ఒక పక్క మనం తీసుకున్నట్టయితే సో ద యుఎన్ ఈజ్ నాట్ ఎక్స్పాండింగ్, ఎస్పెషల్లీ డెవలపింగ్ నేషన్స్కి ఎట్లాంటి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సో ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలవెన్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇట్ హ్యాస్ ఆపర్చునిటీ టు
రెన్యూ ద పర్పస్. ఖచ్చితంగా యుఎన్ని రెన్యూ చేసినట్టయితే. ఓకే, సో ఆఫ్రికాలో మనకి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు, సౌత్ అమెరికా నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు, ఏషియా నుంచి ఓన్లీ చైనాకు మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారు. అదేవిధంగా జపాన్, జర్మనీ లాంటి దేశాలకు ఇక్కడ ప్రాతినిధ్యం అనేది రాలేదు, ఇండియాకు కూడా ప్రాతినిధ్యం దక్కలేదు అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ఐక్యరాజ్య సమితి చూడాల్సి ఉంటుంది. ఆల్ దిస్ విల్ ఏబుల్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని ఎప్పుడైతే మనం రెన్యూ చేసామో ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, ఇట్ విల్ హ్యావ్ న్యూ లీవ్స్. ఖచ్చితంగా కొన్ని కొత్త రకమైనటువంటి చిగురులు అనేవి ఐక్యరాజ్య సమితికి రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఐక్యరాజ్య సమితి అనేది ఇట్ విల్ బ్రీత్ ద లైఫ్ ఇన్ ఏ న్యూ వే. ఖచ్చితంగా సో మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక రెజ్యూనేటెడ్ యుఎన్ఓ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్లోబల్ ఆర్డర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇంట్రడక్షన్ ఎప్పుడూ కూడా 3 లైన్స్ అంటే 30 పదాలు రాయకుండా మీరు జాగ్రత్త పడండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద హౌ ద రీజనల్ పవర్స్ అండ్ బ్లాక్స్ ఆర్ ఎస్పెషలీ రీషేపింగ్ ద గ్లోబల్ ఆర్డర్. గ్లోబల్ ఆర్డర్ ఎట్లా రీషేప్ చేసుకుంటూ రావడం జరుగుతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళితే, సో ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పవర్ హౌసెస్ అనేవి మనం చూస్తున్నాము. సో రైజ్ ఆఫ్ రీజనల్ బ్లాక్స్ అనేవి ఈ యొక్క గ్లోబల్ ఎకనామిక్ డైనమిక్స్ని, పొలిటికల్ డైనమిక్స్ని కూడా మారుస్తున్నాయి. సో రీసెంట్గా ఉన్నటువంటి ఎకనామిక్ పవర్స్ అయినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి బ్రిక్స్ అనేటువంటి మల్టీ లేటరల్ ఫోరంను ఏర్పరచుకున్నాయి. ఓకే, సో వీటిలో ఉన్నటువంటి దేశాలు మీకు తెలుసు కదమ్మా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ మనకి లీడింగ్ ఎకానమీస్ అన్నింటినీ కూడా ఒక పవర్ హౌసెస్ కింద మారి, ఓకే, G7కి ఏదైతే వన్ ఆఫ్ ద వరల్డ్స్ 7 రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయో ట్రెడిషనల్గా ఉన్నటువంటి వెస్టర్న్ పవర్స్కి ధీటుగా ఈ యొక్క పవర్ హౌస్ అనేవి మనకి ఎమర్జ్ అవుతున్నాయి. సో దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇవాల్వింగ్ ద సెక్యూరిటీ ల్యాండ్స్కేప్. సో ఖచ్చితంగా రీజనల్ బ్లాక్స్ అనేవి ఏం చేస్తున్నాయి, దే వేర్ ఇంక్రీజింగ్లీ షేపింగ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. ఓకే, ఎక్కడ వేరే దేశాల మీద ఎవరి మీద ఆధారపడకుండా సో ప్రతి దేశం కూడా ఏం చేస్తుంది, కొన్ని సమిట్స్ ఏర్పరచుకొని కొన్ని మల్టీలేటరల్ గ్రూపింగ్స్ ద్వారా, లైక్ ఎగ్జాంపుల్ క్వాడ్ ద్వారా ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ మెయింటైనింగ్ ద సెక్యూరిటీ. ఓకే, అదేవిధంగా నాటో ఏదైతే ఉంటుందో, సో నాటో వాజ్ ద వెస్టర్న్ బ్లాక్ పవర్ గ్రూప్. సో దీని యొక్క రోల్ అనేది మనం ఎస్పెషల్లీ రష్యన్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మనం చూసాము. సో ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసినట్టయితే, ఓకే, నాటో ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ఆల్ ద వెస్టర్న్ పవర్స్ ఆన్ లైన్. ఓకే, ఇట్లా క్వాడ్ కానివ్వండి, నాటో కానివ్వండి, సో ఇవన్నిటి ద్వారా మనకి సెక్యూరిటీ ల్యాండ్స్కేప్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్స్. ఖచ్చితంగా డిఫరెంట్ డెవలప్మెంట్ మోడల్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్కి అనుగుణంగా. సో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని ఇక్కడ ఏఏబి బ్యాంక్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, సో అదేవిధంగా బ్రిక్స్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఓకే, సో ఇట్లా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని మనం ప్రొవైడ్ చేయడం ద్వారా, ఓకే, కన్వెన్షనల్గా ఉన్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు సో ఈ యొక్క గ్లోబల్ ఆర్డర్లో వాళ్ళ యొక్క డామినెన్స్ని మనం అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా సో యూనిపోలార్ వరల్డ్ కానివ్వండి లేదా బైపోలార్ వరల్డ్ వైపు ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ అంతా కూడా సో మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్ కింద మార్చేటువంటి ప్రయత్నం అయితే సో ఇక మిగిలిన పవర్స్ అన్నీ కూడా చేస్తున్నాయి. సో దెర్ ఇస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ షిఫ్టింగ్ ద మల్టీలేటరల్ ఆర్ మల్టీపోలార్ అప్రోచ్ టు డెవలప్ ద ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద వరల్డ్. సపోజ్ మనకు అప్పు కావాలనుకోండి, సో అప్పుడు మనం ఎవరి వైపు చూసేవాళ్ళం, మోస్ట్లీ వీ యూస్ టు లుక్ ఆన్ ద వరల్డ్ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి మనం అర్థించేవాళ్ళం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. సో మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది, దాంతోపాటు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ని మనం ప్రొవైడ్ చేయడంతో పాటు ఓకే ఒక కొత్త రకమైనటువంటి ఎకనామిక్ సర్చ్ని మనం ఇక్కడ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఎమర్జింగ్ ద నార్మేటివ్ ఫ్రేమ్వర్క్స్. అంటే ఏంటమ్మా, సో రీజనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ ప్రమోటింగ్ ద ఆల్టర్నేటివ్ నార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూ. సో ఏషియాన్ ఏం చేస్తుంది, ఏషియాన్ ఈజ్ ఎస్పెషల్లీ ఎంఫసిస్ ఆన్ ద నాన్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్. ఓకే, సో మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పర్సనల్గా ఏ కాంట్రాక్ట్ అన్నా చేసుకోవచ్చు, దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఏషియాన్ ఎంఫసిస్ చేస్తుంది. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఇక్కడ బిమ్స్టెక్ తీసుకున్నట్టయితే సో బిమ్స్టెక్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సేమ్ లైన్స్. ఓకే, అట్లాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇట్లాంటివన్నీ కూడా సో దే వేర్ ఎస్పెషల్లీ మూవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ నార్మ్స్, డిఫరెంట్ వాల్యూస్తో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో
వన్స్ అపాన్ అ టైమ్ ఆల్ వేర్ రన్నింగ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద వెస్టర్న్ పవర్స్. బట్ దానికి భిన్నంగా సో ఎవరికి వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ని అయితే ఏర్పరచుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ లైక్ యుఎన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎరీనాలో, ప్రస్తుతం ఉన్నటువంటి అట్మాస్ఫియర్ టైంలో ఓకే, సో కొత్తగా మనం మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ని యుఎన్ఓకి ధీటుగా ఎందుకు నిర్మించాలి, దానికి కారణం ఏంటి? ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ బై ద యుఎన్ అనేటువంటి విషయాన్ని చూద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇరోజన్ ఆఫ్ మల్టీలేటరలిజం. అంటే ఏంటమ్మా, సో రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా దే విల్ వర్క్ ఆన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, ఓన్ ప్రయారిటీస్ వైపు వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో దీని ద్వారా మల్టీలేటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో అవి కొంత మేరకు ఇనీషియల్గా డెవలప్ అయినప్పటికీ దీనివల్ల ఏమవుతుంది, పొటెన్షియల్గా ఉన్నటువంటి యుఎన్ రోల్ అంతా కూడా మసకబారిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఎస్పెషల్లీ యుఎన్ రోల్ యాజ్ ఎ గ్లోబల్ ఫోరం అండ్ ఆల్సో డైలాగ్ అండ్ కొలాబరేషన్ అంతా కూడా ఏదైతే చేస్తుందో, ఎస్పెషల్లీ ఈ యొక్క రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మనం తీసుకోండి. సో రష్యా ఇస్ నాట్ బోదరింగ్ ద యుఎన్ రైట్ నౌ. అదేవిధంగా చైనా ఏం చేస్తుంది, చైనా కేమ్ విత్ ఏ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. సో దీని ద్వారా యుఎన్ ఎన్ని చెప్పినా కూడా సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది సో చైనా స్టార్ట్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాము. సో ఈ విధంగా మనకి సో ఎక్కడికక్కడ ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా సో మిగిలిన పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పవర్ఫుల్ బ్లాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏం చేస్తుందమ్మా, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విత్ ఇన్ ద రీజనల్ ఫ్రేమ్వర్క్. ఎస్పెషలీ ఏషియా, యూరప్ ప్రాంతాల్లో యొక్క ఎక్కువగా రీజనల్ డెవలప్మెంట్ కోసం యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ పొటెన్షియల్లీ బైపాసింగ్ ద యుఎన్ రోల్ ఇన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంటి, యుఎన్ రోల్కి ఒక ఆల్టర్నేటివ్గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ని అయితే డెవలప్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కంపీటింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో గ్రిడ్ లాక్. అంటే ఏంటి, ఇక్కడ మల్టిపుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేవి మారిపోతాయి. సో దీనివల్ల ఇంట్రెస్ట్ అనేవి డైవర్జెంట్గా మనకు కనబడతాయి. ప్రయారిటీస్ అమాంగ్ ద రీజనల్ పవర్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా మనకు కనబడుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎఫెక్టివ్గా ఉన్నటువంటి యుఎన్ గవర్నెన్స్ అంతా కూడా హిండర్ అవుతుంది. సో దీనివల్ల కొత్తగా గ్లోబల్ ఛాలెంజెస్ అనేవి ఏర్పడతాయి. ఎస్పెషలీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో కామన్ గ్రౌండ్ ఏదైతే ఉందో సో వాటి మీద వర్క్ అంతా కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇస్ ద ఛాలెంజ్ టు ద యుఎన్ అథారిటీ. సో రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే వర్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మోర్ అబౌట్ ద యుఎన్ అథారిటీ. సో రెగ్యులర్గా ఈ యొక్క క్వశ్చనింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా యుఎన్ సంధించడం జరుగుతుంది. దీని ద్వారా సో పాతకాలపు సిద్ధాంతాలతో ఉన్నటువంటి అవుట్డేటెడ్ అండ్ అన్రిప్రజెంటేటివ్ కరెంట్ గ్లోబల్ ఆర్డర్ని మార్చాలి అనేటువంటి సో నినాదం అనేది ఇక్కడ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. సో ఎస్పెషల్లీ ఇండియాస్ పర్స్పెక్టివ్ కానివ్వండి, లేదా మన యొక్క జర్మనీ సైడ్ నుంచి కానివ్వండి, జపాన్ సైడ్ నుంచి కానివ్వండి, సౌత్ కొరియా, ఓకే, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, ఈజిప్ట్ లాంటి కంట్రీస్, ఓకే, లాటిన్ అమెరికా నుంచి బ్రెజిల్, ఇట్లాంటి దేశాలన్నింటినీ కూడా ఏమడుగుతున్నాయమ్మా, సో అవుట్డేటెడ్ అండ్ అన్రిప్రజెంటేటివ్ నేచర్ ఆఫ్ ద యుఎన్ఓలో ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మార్చాలి. సో పర్మనెంట్ స్టేటస్ని ఎక్కువగా కంట్రీస్కి ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయం మీద సో తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. దాంతోపాటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇనేబిలిటీని కూడా మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ రష్యా యుక్రెయిన్ వార్లో వీళ్ళు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోయారు. రష్యాని కూడా ఎక్కడా ఆపినటువంటి వైనం కూడా కనిపించలేదు. సో దీనివల్ల ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద రిఫార్మేషన్ ఆఫ్ యుఎన్ఎస్సి. దాంతోపాటు ఎమర్జింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రేటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఓకే ఐక్యరాజ్య సమితిలో ఒక ఇంక్లూజివ్నెస్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రతి ఒక్క దేశానికి కూడా ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ రీజనల్ పవర్స్గా ఎదుగుతున్నటువంటి దేశాలకు ఆపర్చునిటీ కల్పించడం ద్వారా ఐక్యరాజ్య సమితిని మోర్ ఇంక్లూజివ్గా, మోర్ సస్టైనబుల్గా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెన్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మల్టీలేటరలిజం. సో మల్టీలేటరలిజం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ కెటలిస్ట్ ఆఫ్ రిఫార్మ్ ఆర్ అడాప్టేషన్. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బైపోలార్ వరల్డ్ ఆర్డర్ కానివ్వండి, యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైల్యూట్ అవుతున్నాడు వైనంలో. సో రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓకే యుఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నాయి. సో యుఎన్ ఎప్పుడూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యుఎన్ అనేది కూడా అవుట్డేట్ అయిపోయింది. సో ప్రస్తుతం దీన్ని మార్చాలి, దీన్ని మోర్ ఇంక్లూజివ్గా రిప్రజెంటేటివ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ బాడీ కింద మార్చాలి అనేటువంటి దేశాల సంఖ్య ప్రతిరోజుకు పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇండియా యొక్క బిడ్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద పర్మనెంట్ సీట్ ఆఫ్ యుఎన్,
ఓకే, సో దాన్ని 7 రీజనల్ పవర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా సో యూఎన్ని ఇంకొంచెం బెటర్గా రిఫార్మ్ చేయాలి, కరెంట్ గ్లోబల్ ఆర్డర్ తగ్గట్టుగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ని కూడా మార్పులు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తద్వారా రిఫార్మ్స్ని అడాప్టేషన్ని ప్రతి దేశం కూడా కోరుకుంటున్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో అడ్రస్సింగ్ ద ట్రాన్స్నేషనల్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఇట్ కెన్ ఏబుల్ టు కొలాబరేట్ విత్ ద రీజనల్ పవర్స్ లైక్ ఇండియా అండ్ చైనా. సో వీటి ద్వారా ఏం చేయొచ్చమ్మా, ఇట్ కెన్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ వాల్యుబుల్ రిసోర్సెస్. అదేవిధంగా సో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాన్స్నేషనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఒక కలెక్టివ్ యాక్షన్ ద్వారా ముందుకు వెళ్ళినట్టయితే, ఎగ్జాంపుల్ పాండమిక్స్ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఎన్వైరన్మెంటలిజం కానివ్వండి, ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఈ యొక్క మల్టీలాటరలిజం వల్ల ఏర్పడుతుంది. అండ్ ఫైనల్లీ ఫెసిలిటేటింగ్ ద మల్టీలాటరల్ డిప్లొమసీ. సో రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ బీ ఏబుల్ టు యాక్ట్ యాజ్ ద బ్రిడ్జ్ బిల్డర్స్. ఖచ్చితంగా యూఎన్లో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఎస్పెషలీ డెవలప్డ్ కంట్రీస్కి, అదేవిధంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్కి, ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిల్డర్స్. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, దే విల్ ఫాస్టర్ ద కన్సెన్సస్ అండ్ ఆల్సో దే విల్ బ్రిడ్జ్ ద డివైడ్స్. ఓకే, ఏవైతే డివైడ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బ్రిడ్జ్ చేసే విధంగా ఇక్కడ మనం పనిచేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఇండియా యొక్క రోల్ అనేది ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇండియా ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్, సర్వ్స్ యాజ్ ఏ ప్రైమరీ ఎగ్జాంపుల్ ఫర్ ద మల్టీలాటరల్ డిప్లొమసీ అక్రాస్ ద యుఎన్ఓ. ఓకే, సో ఇండియా అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ కింద, మధ్యవర్తి కింద, ఓకే, అభివృద్ధి చేసిన దేశాలకి అభివృద్ధి చెందిన దేశాలకి మధ్య రాయబారిగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్పచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ నైట్ మేర్స్ అండ్ ఆల్సో క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ మల్టీ ఫేసెడ్ ఛాలెంజ్ ఫర్ ద యూఎన్. సో ఐక్యరాజ్య సమితి తరచుగా ఛాలెంజ్ చేస్తున్నాయి. దాంతోపాటు సో ద ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు అడాప్ట్ బై లీవరేజింగ్ ద రీజనల్ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఫర్దర్గా స్ట్రెంగ్త్ అవ్వాలనుకుంటే రిఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అడాప్టేషన్స్ అండ్ ఆల్సో వీ నీడ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ న్యూ పాలసీ డెసిషన్స్. ఖచ్చితంగా పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు యూఎన్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ ఐక్యరాజ్య సమితిలో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ రీజనల్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఇంక్లూజివ్గా రిప్రజెంటేటివ్ గ్లోబల్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఏషియా నుంచి ఇండియాని, ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికాని కానీ లేదా ఈజిప్ట్ని కానీ, ఓకే, అదేవిధంగా లాటిన్ అమెరికా నుంచి బ్రెజిల్, అర్జెంటీనాకి, యూరోప్ నుంచి జర్మనీకి, ఏషియా నుంచి జపాన్కి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఎమర్జింగ్ యాజ్ ఎ రీజనల్ పవర్స్. అదేవిధంగా సౌత్ కొరియా ఈజ్ ఆల్సో లీడింగ్ జెట్. ఇట్లాంటి దేశాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయాలి. దీని ద్వారా సో పవర్ ఆఫ్ రీజనలిజం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించకుండా మల్టీలాటరిజం వైపు తీసుకువెళ్ళే విధంగా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కలెక్టివ్ గుడ్ కోసం, ఓకే, ఐక్యరాజ్య సమితి వీళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్గా చేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా సో రేపన్న రోజు ఒక కొత్త గ్లోబల్ ఆర్డర్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో దాంతోపాటు సో ప్రస్తుతం ఉన్నటువంటి వెస్టర్న్ డామినేట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూజివ్గా మారేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఆల్ దిస్ షుడ్ బి డన్ ఫర్ ద మెయింటైనింగ్ ఏ వెరీ వెరీ స్టేబుల్ అండ్ గుడ్ పొలిటికల్ ఆర్డర్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. ఓకేనమ్మా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. సో వీడియోకి లైక్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఓవరాల్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరేంటి, తారాయస్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. సో ఐ ఫర్గాట్ టు అడ్రస్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ హియర్. సో చాలామంది అడుగుతున్నారమ్మా, సో ప్రోగ్రామ్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో ఇనీషియల్గా మీరు ఏం చేస్తారంటే మనకి మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ ఏదైతే అప్లోడ్ అవుతుందో, ఓకే, దాన్ని మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ 10 minutes టైంలోనే మీరు, ఓకే, సపోజ్ 10 markers రాస్తారనుకోండి, దాన్ని 8 minutes టైం, ఓకే, ఎస్పెషల్లీ స్టాప్ వాచ్ పెట్టుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 10 to 15 minutes వరకు మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే స్టాప్ వాచ్ టెక్నిక్ ద్వారా ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ రాస్తారో దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 5 PM సెషన్ ఉంటుంది కదా,
క్లాస్ డిస్కషన్ అయ్యాక సార్ ఏం పాయింట్స్ చెప్తున్నారో దాన్ని బట్టి మీరు పేపర్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకే, సో ఏ పాయింట్స్ మిస్ అయ్యాయి, ఎట్లాంటి పాయింట్స్ మనం రాయలేదు, ఓకే, ఇక్కడ వాల్యుయేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈవినింగ్ సెషన్లో డిస్కస్ చేస్తాం. దీని ద్వారా ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ సైకిల్ అనేది మీకు ఏర్పడుతుంది. సో ఆన్సర్స్ రాస్తారు, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటారు, ఎక్కడైతే తప్పులు ఉన్నాయో మళ్ళీ దాన్ని రివిజ్ చేసుకోవడం ద్వారా ఓకే, సో ఆన్సర్ క్వాలిటీ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు కంటెంట్ అంతా కూడా గ్యాదర్ అయ్యి రేపు మళ్ళీ ఇట్లాంటి టాపిక్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా అద్భుతంగా రాసేటువంటి అవకాశం అయితే మీకు ఏర్పడుతుందమ్మా. ఓకేనా, సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. రైట్, ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ రైట్ నౌ. సో విల్ మీట్ ఆన్ ద మండే సెషన్.